Praise the Lord. Praise the Lord. Shalom Alaikum. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధమైన దినాన్ని బట్టి దేవుని నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ ఆగస్టు మాసము 2వ ప్రభు దినమందు దేవుని సన్నిధిలో ఉంటాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. సో వీఆర్ నియరింగ్ ది ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవానికి మనము సమీపంగా ఉన్నాం. కాబట్టి మనం స్వాతంత్రము గురించినటువంటి మాటలు మనం వింటున్నాం. దేశ స్వాతంత్రం మనకు బ్రిటిష్ పాలకుల నుండి విమోచనను అనుగ్రహించింది. అయితే యేసుక్రీస్తునందు దేవుని బిడ్డలు పొందినటువంటి స్వాతంత్రము పాపపు బంధకాల నుంచి మనల్ని విడిపించింది. సో అవర్ ఫ్రీడమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద నేషన్. ఈ జాతి, ఈ ఆయా దేశాలలో బంధించబడిన వారి యొక్క చేతుల్లోంచి విడిపించబడిన స్వాతంత్రం కంటే మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించినటువంటి స్వాతంత్రం ఎంతో గొప్పది. కాబట్టి ఉదయకాలం మనం అటు గొప్ప స్వాతంత్రం గురించి మనం దేవుని వాక్యంలోంచి మనం నేర్చుకోబోతున్నాం. దేవునికి వందనాలు. మనం చదువుకున్నాం కదా, యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుంచి 36 వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. జీసస్ గివ్ us ఫ్రీడమ్. 2000 సంవత్సరాల క్రితం దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు ఈ లోకానికి పంపించి ఆయన చిందించినటువంటి రక్తంలో, ఆయన చెల్లించిన క్రయధనాన్ని బట్టి మనకున్నటువంటి పాపపు బంధకాల నుంచి, చీకటి సంఖ్యల నుంచి దేవుడు మనల్ని విమోచించి మనకు ఆత్మలో స్వాతంత్రాన్ని ఇచ్చాడు. పరిపూర్ణమైన స్వాతంత్రం ఇచ్చాడు. ద ఫ్రీడమ్ ఆఫ్ నేషన్. భారతదేశము లేకుంటే ఇతర దేశాలు పొందుకున్నటువంటి స్వాతంత్రం అది భౌతికమైంది, అది రాజకీయ సంబంధమైంది, అది పాలనా సంబంధమైంది. కానీ క్రీస్తు యేసునందు దేవుడు ప్రజలందరికీ ఇచ్చినటువంటి గొప్ప స్వాతంత్రము అది ఆత్మలో స్వాతంత్రం, చీకటి నుంచి స్వాతంత్రం, అంధకార సంబంధమైన క్రియల నుంచి స్వాతంత్రం. ఈ పాపము మనల్ని బంధించి ఉంచినప్పుడు వాటి నుంచి ప్రభు మనల్ని విమోచించాడు. We were in darkness. చీకట్లో ఉంటాం, మనమంతా కూడా దిక్కులేని వారంగా ఉంటాం. ఎవరు ఏది చెప్తే అది నమ్మేటటువంటి పరిస్థితుల్లో ఈ లోకం ఉండే. మనం కూడా అలాగే ఉంటాం. మన పితరులు అలాగుండ్రి. ఎవరు ఏది చెప్తే అది నమ్మటమే, ఏది భయపడితే దానికి భయపడటమే, దేనికి మొక్కమంటే దానికి మొక్కటమే. కానీ క్రీస్తు యేసునందు ఇచ్చినటువంటి స్వాతంత్రము మనకు విమోచనను ఇచ్చి వివేచనను అనుగ్రహించింది. వీఆర్ గివెన్ డిజర్న్మెంట్. మనం వివేచనతో మనము జీవమును ఎంచుకున్నాం, రక్షణను ఎంచుకున్నాం, ప్రభువునందు స్వాతంత్రాన్ని ఎంచుకున్నాం. We chose the redemption in Jesus Christ. క్రీస్తు యేసులో మనం గొప్ప స్వాతంత్రాన్ని మనం ఎంచుకున్నాం. కాబట్టి ఇదే కాలము ఈ స్వాతంత్రాన్ని మనం జరుపుకోకముందు, దేశ స్వాతంత్రాన్ని మనం జ్ఞాపకం చేసుకోకముందు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రజలందరికీ ఇచ్చినటువంటి గొప్ప స్వాతంత్రాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. దేవుని నామానికి స్తోత్రాలు. ఉదయకాలం దేవుడిచ్చినటువంటి గొప్ప స్వాతంత్రం ఒక 5 మాటల్లో మనం చూసుకోబోతుంటున్నాం. నంబర్ 1, వాక్యము వలన స్వాతంత్రము. వాక్యం వలన స్వాతంత్రము. రిడెంప్షన్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము మనల్ని స్వతంత్రులుగా చేసింది. వాక్యము స్వాతంత్రం మనకు అనుగ్రహించింది. ఇది ఒకవేళ కొంతమందికి అర్థం కాదు. వాక్యం ఎట్లా స్వాతంత్రం ఇస్తుంది? బైబిల్ ఎట్లా మనకు స్వాతంత్రం ఇచ్చింది? మనం బైబిల్ను మనం చదువుతున్నాం కదా, బైబిల్ను మనము అనుసరిస్తున్నాం కదా, ఆ బైబిల్ మనకు ఎలాగో స్వాతంత్రం కలుగజేసింది అనే ప్రశ్న కొంతమందికి రావచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకము మనుష్యులను భయపెట్టి లోబర్చుకొని వారిని తమ తమ మతాలలో కట్టిపేసుకున్నది. అన్ని మతాలు, ఈ లోకంలో ఉన్న మతాలన్నీ కూడా వారు నిర్దేశించినటువంటి పద్ధతులు, సాంప్రదాయాలు, ఆచారాలు, నమ్మకాలు, మూఢనమ్మకాలు, భయంకరమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి అపవాది క్రియలలో
మనుషులు బంధించబడి ఉన్నప్పుడు దేవుడు తన వాక్యాన్ని మన కొరకై పంపించాడు. రాసుకుంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, వాక్యము చెప్పండి, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యమై ఉన్న దేవుణ్ణి ఈ లోకానికి తండ్రి మన కొరకై పంపించాడు. హల్లెలూయా. వాక్యమై ఉన్న దేవుణ్ణి లోకానికి దేవుడు పంపించాడు. ముస్లిమ్స్ కూడా వాళ్ళ యొక్క గ్రంథంలో చూస్తారు, యేసుక్రీస్తు పేరు రూహ్ అల్లా. రూహ్ అల్లా అంటే అల్లా యొక్క ఆ జీవం, ఆయన మాట రూహ్ అల్లా అంటారు, కానీ నమ్మరు వాళ్ళు. అయితే మనము స్వతంత్రులం కాబట్టి పదాలను మనం విశ్లేషించి విచక్షణతో వివేకంతో వాటిని మనం నేర్చుకొని దాంట్లో ఉన్న సారాన్ని మనం గ్రహిస్తాం. వాక్యమై ఉన్న దేవుడు మన కొరకు ఈ లోకానికి స్వాతంత్రం ఇచ్చుటకు వచ్చాడు. అందుకే మనం మొదటి మాటగా వాక్యం వలన స్వాతంత్రం అని నేర్చుకుంటున్నాం. వాక్యమై ఉన్న దేవుడు మనకి ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. 1 యోహాను అధ్యాయం అంతట్లో కూడా చూస్తాం 18 వచనాల్లో, ఆయన దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపం ధరించుకుని రిక్తుడై మన యొద్దకు వచ్చాడని పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది. ఆయన ఈ లోకానికి వచ్చి ఈ లోకములో చీకటిలో ఉన్న మనల్ని వెలిగించాడు. వాక్యము వెలిగించింది. చెప్పండి, వాక్యము మనల్ని వెలిగించింది. వీఆర్ లైటెడ్ బై ద వర్డ్. వాక్యం మనల్ని వెలిగించింది. ఎలాగైతే ఒక అగ్గిపుల్ల మరొక అగ్గిపుల్లను ఎలాగైతే మండింపజేస్తుందో అలాగే ఈ లోకమందు వాక్యము బలహీనమైన మనల్ని, బంధించబడి ఉన్న మనల్ని, చీకట్లో ఉన్న మనల్ని, విగ్రహారాధనలో ఉన్న మనల్ని, మూఢ నమ్మకాల్లో ఉన్న మనల్ని, పశుత్వపు లక్షణాల్లో ఉన్నటువంటి మనల్ని వాక్యము వెలిగించింది. వాక్యం ఎప్పుడైతే మనల్ని వెలిగించిందో ఆ వెలిగించబడిన వాక్యం మనల్ని స్వతంత్రులుగా చేసింది. స్వతంత్రము అంటే ఏంటంటే వేర్ యూ కెన్ స్టాండ్ అండ్ థింక్ బై యువర్ సెల్ఫ్. నీకు నీవుగా ఆలోచన చేయొచ్చు. మతాలు ఆలోచన చేయనియో, మతాలు ప్రశ్నించనియో. మతాలు కేవలము నోరు మూసుకొని చెప్పింది చెప్పినట్టు చేయాలంటాయి, కానీ దేవుని వాక్యం అటు చెప్పట్లేదు. వాక్యము మిమ్మల్ని ప్రశ్నించటానికి అవకాశం ఇస్తుంది. కమాన్, ఆస్క్ వాట్ ఎవర్ యు వాంట్. మీరు ఏ ప్రశ్న అడుగుతారో మీరు వాక్యాన్ని అడగండి, వాక్యం మీకు సమాధానం ఇస్తుంది. ఆనాడు శిష్యులు అడిగారు, ప్రభువా మేము అన్నిటినీ విడిచిపెట్టి నిన్ను వెంబడించాం కదా, మాకేమి దొరుకును అని అడిగారు. ఇదే ప్రశ్న అన్య మతాల్లో అడిగితే కోపం వస్తుంది, చంపేస్తారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుని అడిగినప్పుడు ప్రభు చెప్పాడు, మీకు ఇహలోకమందును పరలోకమందును దేవుని యొక్క గొప్ప బహుమానం మీరు పొందుకోబోతున్నారని చెప్పాడు. వెన్ యువర్ క్వశ్చన్ ఈజ్ రైట్, ది ఆన్సర్ ఈజ్ పర్ఫెక్ట్. దేవుని వలన, వాక్యం వలన కలిగేటటువంటి ప్రశ్న చాలా చక్కగా ఉంటుంది. వాక్యం మనల్ని స్వతంత్రం చేసిందమ్మా. వీఆర్ ఫ్రీ ఇండీడ్. మనము స్వతంత్రులమై ఉన్నాం. ఏ బంధకాలు లేవు. వాక్యం మనల్ని బంధించలేదు. వాక్యం మనకు స్వేచ్ఛనిచ్చింది, స్వాతంత్రాన్ని ఇచ్చింది, విడుదలనిచ్చింది. మనము దేవుని యొక్క సన్నిధిలోనికి ఎప్పుడైనా రావచ్చు. వాక్యం ఎప్పుడైనా చదవచ్చు. మీరు చదువుతున్నారా వాక్యం రోజు? ఎప్పుడో ఒకసారి గంతుగా చదివితే మీరు ఆనందించారు. వాక్యం ఎప్పుడు చదువుతూ ఉండాలి. బైబిల్ షుడ్ బి ఆల్వేస్ విత్ యూ. మీకు ఇంకా అనుకూలంగా ఉండటానికి చిన్న చిన్న బైబిల్స్ మన దగ్గర ఉన్నాయి. మనం వాక్యాన్ని మనతో ఉంచుకోవాలి. ఒకవేళ మీరు బైబిల్ను మోసుకెళ్ళలేకపోతే కనీసం రాసుకొని పోండి. ఆ రోజు ఉదయం చదివినటువంటి వాక్య భాగం 1 కీర్తన, 23 కీర్తన, 46 కీర్తన, ఆ 4-5 వచనాలు రాసుకొని పోండి. రాసుకొని చిన్న కాగితం ముక్క మీ చేతుల్లో పెట్టుకొని మీరు పోండి. వాక్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ద వర్డ్ విల్ రిలీజ్ యూ. కీర్తనకారుడు బహుగా ప్రభువును స్తుతించాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించును. పాట పాడతాం కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. వాక్యము మనకు నెమ్మదినిస్తుంది. వాక్యం మనకు స్వాతంత్రాన్ని ఇచ్చింది. సో యు ఆర్ ఫ్రీ ఇండీడ్.
వాక్యాన్ని ఆశ్రయించిన వారు ఎప్పుడు కూడా బంధకాల్లో లేరు. ప్రభు యుద్ధకు వస్తే, దేవుని వాక్యాన్ని చదివితే, వాక్యపు వెలుగులో మనం నిలిస్తే, ఆ వాక్యానికి మనం లోబడితే, వాక్యము చదివి వాక్యానికి లోబడాలని దేవుని వాక్యం చెప్తుంది. మీరు కేవలం విరువారై ఉండకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండవలెను అని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. మనం వింటాం వాక్యం, విన్న వాక్యానికి మనము లోబడాలి. We should obey the word of God. దేవుని యొక్క వాక్యానికి మనము లోబడాలి. ఏ వాక్యమైనా చదవండి, మీరు ఏ వాక్యమైనా చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, చెప్పండి, పాపల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుని చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుతూ దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అయిపోయింది. ఇంకా ఏం చేయాలి? లోబడాలి, వాక్యానికి విధేయత చూపించాలి. దుష్టులుగా ఉండకూడదు, పాపుల మార్గంలో ఉండకూడదు. తర్వాత అపహాసకులు కూర్చుని చోటున కూర్చోకూడదు. మనకిష్టం కదా, ఎవరైనా 4 జోకులు చెప్తుంటే చెవులన్నీ రిక్కించింటుంటాం. సెల్ ఫోన్స్లో ఇంకా అంతా అదే వింటుంటాం మనం. వీ లవ్ ద జోక్స్. కామిక్స్ అంటే చాలా ఇష్టం, ఎవరెవరో కామిక్స్ పెట్టుకుని వింటాం. తమాషా అంటే మనకు తమాషా అయిపోయింది, జీవితాన్ని తమాషా చేసుకుంటున్నాం. కథలిని, సీరియల్స్ని, సీరియస్గా విని మన యొక్క జీవితాన్ని సీరియస్గా తీసుకోవటం లేదు. మనము లోబడాలి, వాక్యానికి లోబడాలి. వాక్యమందు ఆనందించని వాడు లోకమందు ఆనందిస్తాడు, కథల యందు ఆనందిస్తాడు. స్టోరీస్, సీరియల్స్, సినిమాలు, జోకులు, కామిక్స్ ఇవంటే మీకు ఇష్టంగా ఉన్నాయి ఇంకా, అయితే యు ఆర్ నాట్ లవింగ్ గాడ్. వాక్యాన్ని మీరు ప్రేమిస్తలేదు. వాక్యమును ప్రేమించువాడు దేవుని ప్రేమిస్తాడు. ఇఫ్ యు లవ్ ద వర్డ్, వాక్యాన్ని ప్రేమిస్తే మీకు వాక్యానికి మించిన ఆనందం మీకు మరొక చోట దొరకదు. సో డు యు లవ్ గాడ్? దేవుని ప్రేమిస్తున్నారా? వాక్యాన్ని ప్రేమిస్తున్నారా? పరిశుద్ధ గ్రంథం మనకు వాక్యం వలన కలిగిన స్వాతంత్రాన్ని ప్రామిస్ చేసింది. ఇంకా మనం పొందుకోలే ఆ స్వాతంత్రాన్ని. లోకపు నటనలో, లోకపు మోసాలలో, లోకపు ఆలోచనలో మనం ఇంకా ఒత్తిడిలో కొట్టుకొని పోతున్నామంటే వీఆర్ నాట్ ఎట్ ఫ్రీ. మనం ఇంకా స్వాతంత్రం కాలేదు. వాక్యం వలన స్వాతంత్రం అంటే అక్కడ ఒక మాట ఉంది, కానీ ఇంకా మనం దాన్ని అనుభవించలేదు. మనం అనుభవపూర్వకమైన జ్ఞానం కొరకు దేవుని ఎద్దుకు వస్తున్నాం, నా అక్షరపూర్వకమైన జ్ఞానం కాదు. ఒక మాట రాసుకున్నారు కదా, వాక్యం వలన స్వాతంత్రము. ఇది రాసుకొని 10 సార్లు చదివినా లాభం లేదు. ఇది రాసుకొని ఒక్కసారి మీరు ఆ స్వాతంత్రాన్ని అనుభవించిన, గాడ్ విల్ గివ్ యూ ది ఫ్రీడమ్. ఆ స్వాతంత్రం, దేవుడు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని మీరు ప్రభునందు పొందుకోగలుగుతారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో మనము కుమారుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనం చూస్తున్నాం. కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం ఎదుకు రండి. కుమారుడై ఉన్నటువంటి వాక్యము మనల్ని స్వతంత్రులుగా చేశాడు అనేది మనం ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 31వ వచనంలో, తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. ఎవరికమ్మా? ఎవరికి సత్యము? ఎవరికి స్వాతంత్రము? ఎవరికి విమోచన? వాక్యమందు నిలిచి ఉంటే. ఇట్లా చదివి అట్లా వెళ్ళిపోతే కాదు. ఇంకా చదివినా బైబిల్ అయిపోయింది. ఇంకా మళ్ళీ పొద్దున్నే లేచి వార్తాపత్రిక, లోక సమాచారాలు, లోక ఆనందం, లోకులు చెప్పే కథలు, లోకులు చెప్పే జోక్స్, కామిక్స్ పైన మన యొక్క దృష్టి ఉందంటే వీఆర్ నాట్ ఎట్ ఫ్రీ. మనం ఇంకా స్వాతంత్రం కాలేదని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. రెండవ మాటకు వద్దాం. ప్రార్థన ద్వారా మనకు స్వాతంత్రం. దేవుడు మనకు ప్రార్థన ద్వారా స్వాతంత్రాన్ని ఇచ్చాడు. వెన్ యూ ప్రే, ద లార్డ్ విల్ రిడీమ్ యూ. ప్రభు మిమ్మల్ని విమోచిస్తాడు. ప్రార్థించాలి. దేవుని ప్రజలు వికటంగా ప్రార్థించాలి. వారికి ఉన్నటువంటి ఇరుకుల్లో, శోధనల్లో, కష్టాల్లో, కన్నీటిల్లో దేవుని ప్రజలు ప్రార్థన చేయాలి. వాట్ ఆర్ యూ ప్రేయింగ్? మీరేం ప్రార్థన చేస్తున్నారు? ఏమని ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థన అంటే మనవులు కావు.
మనం ఆల్ నైట్ ప్రేయర్ మనం చేసుకున్నాం కదా. వీ హ్యావ్ 30 పాయింట్స్, 30 పాయింట్స్ ముందర పెట్టుకుని ఒక్కొక్క పాయింట్ ను ముందర పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. బట్ ఈ విజ్ఞాపన ప్రార్థనల్లో మనము దేవుని సన్నిధిని అనుభవించటం, అది ప్రార్థనలో ఉన్న ఆంతర్యం. సో వీ నీడ్ టు బీ క్లోజర్ టు గాడ్. దేవునికి సమీపంగా ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని యొద్దకు రావాలి, ఆయన యొద్ద నిలవాలి, ఆయన యొక్క సన్నిధిలో ఆనందించగలగాలి. ప్రేయర్ ఈజ్ నాట్ జస్ట్ వర్డ్స్. ప్రార్థన అంటే పదాలుగా, ప్రార్థన అంటే మాటలుగా, ప్రార్థన అంటే మూలుగులతోను, ఉచ్చరింపనశక్యమైన మూలుగులతో మీరు దేవుని సన్నిధిలో ఓ దేవా నీకు స్తోత్రమని ఆయన స్తుతించగలిగినప్పుడు యువర్ ప్రేయర్ ఈజ్ యాక్సెప్టబుల్. దేవుడు మీ ప్రార్థనను ఆలకిస్తాడు. దేవుని సన్నిధిలో మన యొక్క ప్రార్థన మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కీర్తన 50వ కీర్తన 15వ వచనం దయచేసి చదువుకుందాం. 50వ కీర్తన 15వ వచనం. సామ్ 15 వర్స్ 15వ వచనం. ఆపత్కాలములో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమ పరిచెదవు. కీర్తన 50:15వ వచనం. ఆపత్కాలములో నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము. మొర్రలు మన ప్రజలకు ఇంకా రావటం లేదు. ఏదో 4 మాటలు ఉచ్చరించిపోవటమే ప్రార్థన అనుకుంటున్నాం, కానీ మొరపెట్టటం, గోజాడటం, కన్నీరు విడవటం, ఆయన సన్నిధిలో అంగలార్చటం, దేవుని సన్నిధిలో మిక్కుటమైన వేదనతో రోదనతో ప్రార్థించే ప్రజలు ఈనాడు కనబడట్లేదు. ప్రార్థన అంటే అందరూ మాకు ప్రార్థన ఇవ్వాలంటారు, అందరూ మేము ప్రార్థన చేస్తాం అనుకుంటారు, అందరూ తమ ప్రార్థనలో ఉన్నామని అనుకుంటారు. కానీ వాట్ ద లార్డ్ ఈజ్ సేయింగ్, ఆపత్కాలంలో నీవు నాకు మొర్ర పెట్టిన ఎడలా, నువ్వు మొర్ర పెడితే, ఆర్ యు క్రైయింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? మీరు మొర్ర పెడుతున్నారా అంటే మీకు ఆపద లేదన్నమాట. మీరు మొర్ర పెడతలేరంటే మీకు ఆపద లేదు, ఏం కష్టాలు లేవు, ఊకనే నటిస్తున్నారు కష్టాలు ఉన్నట్టు. కష్టం ఉన్నప్పుడు కడుపు చించుకొని అరుస్తారు కదమ్మా, ఏడుస్తారు కదా, అంగలారుస్తారు కదా. మీకున్న కష్టాన్ని నలుగురికి పోయి చెప్తారు, మాకు ఇట్లా కష్టం ఉంది, మాకు ఇట్లా కష్టం ఉంది, మా అప్పులు తీరటం లేదు, మా తిప్పులు పోవటం లేదు, మాకు భయంకరమైన వేదన, మా హృదయం, మా గుండె కరిగిపోతుంది, మా హృదయము అలసిపోతుంది, మా బ్రతుకు చితికిపోతుంది, మేము దిక్కులేని వారముగా మేము కొట్టుమిట్టాడుతున్నామని చుట్టుముట్టున్న అమలకలకు చెప్పుకుంటాం, కానీ మనం దేవునికి చెప్పుకో. మొర్ర పెట్టడం అంటే ఏంటి? టు బీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఆయన వినేంత వరకు మీరు చెప్పుకోవటం, వినేంత వరకు. 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. ఒకటి, దేవునికి చెప్పాలి. రెండవది, దేవుడు వినేంత వరకు చెప్పాలి, దేవుడు వినేంత వరకు చెప్పాలి. తర్వాత మూడవది, దేవుడు అనుగ్రహించేంత వరకు దేవుని సన్నిధిలో ఉండాలి. టిల్ గాడ్ గివ్స్ యూ, దేవుడు అనుగ్రహించేంత వరకు దేవుని ప్రజలు ఆయన సన్నిధిలో మొర్ర పెట్టుకోవాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. మన ప్రార్థనలు 5 నిమిషాల కంటే ఎక్కువ కావు. మాటలు మస్తు మాట్లాడతాం, మనుషుల ముందు నటనలు బాగా చేస్తాం, కానీ దేవుని సన్నిధిలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు కదా, మీ ప్రార్థన పరలోకమందున్న మీ తండ్రికి వినబడినట్టుగా రహస్యముగా మీరు లోనికి వెళ్ళి తలుపులు మూసుకొని నీ తండ్రికి కనబడినట్టుగా చేయగలిగిన ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టం. మనము మంది ముందు బాగా ప్రార్థనలు చేస్తాం, మంది ముందు ప్రసంగాలు చేస్తాం, మంది ముందు పాటలు పాడతాం. ఆర్ యు సింగింగ్? మీ పాటలు ఎక్కడున్నాయి? మీ పాటలు ఎక్కడున్నాయి? నిన్న మా ఇంట్లో నాన్నగారు పాటగా ఉన్నాడు అన్నాడు. సాయంత్రం మంచి నిద్రలో ఉన్నా వాడు పడతా ఉన్నాడు అన్నాడు. ఏమనాలి? నా నిద్ర పాడవుతుంది అనాలన్నా, వాడు పాట మంచిగా ఉంది అనాలన్నా. బట్ సాంగ్ ఈజ్ గుడ్ కదా. నాని పాడుతూ ఉన్నాడు, పిల్లలు పాడుతూ ఉంటారు. మనం పాడుతున్నామా? మనం పాడుతున్నామా? పెద్దోళ్ళం పాడుతున్నామా? మీ హృదయాలలో దేవుని గూర్చిన ఉత్సాహధ్వని వినిపిస్తుందా? లేదు. మనమంతా
ఒక మొట్టమొకాలు, అసలు పాట రాదు, ప్రార్థన రాదు, వాక్యం రాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా మనకు స్వాతంత్రం దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దయచేసి మళ్ళీ చూడండి 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను. విడుదల పొందేంత వరకు కూడా మనం దేవుని సన్నిధిలో మొరపెట్టడం మనం నేర్చుకోవాలి. దేవుడు మనకు విడుదలనిస్తాడు. హీ గివ్స్ ఫ్రీడమ్. మీకు కావాలన్నా ఫ్రీడమ్ కావాలన్నా, మీ కష్టాల్లోంచి, మీ ఇరుకుల్లోంచి, మీ శోధనలోంచి, మీ కన్నీటి నుంచి, మీకున్నటువంటి విపత్కరమైన పరిస్థితుల్లోంచి విడుదల కోరుతున్నారా? మొర్ర నేర్చుకోండి, మొరపెట్టడం నేర్చుకోండి. అక్కడిక్కడ చెప్పడం కాదు. డోంట్ టెల్ అదర్స్. వెలుగు సాక్షి పత్రిక చదివండి, ఎంతమంది చదివినో తెలియదు, ఇంటికైతే బాగానే తీసుకుపోయాను. కానీ వెలుగు సాక్షి పత్రికలో ఒక ఆర్టికల్ ఉంది, మీరు ఎవరికీ చెప్పకూడని విషయాలు. అన్ని చెప్పుకుంటాం, అవి చెప్తాం, అవసరం లేని చెప్తాం, అవసరం లేని చెప్తాం. స్తుతి కృతజ్ఞతలు మనం చెప్పాలి, కానీ వేదన కన్నీటిని దేవునికే చెప్పుకోవాలి, మనుషులకు కాదు. దేవుని ప్రజలారా, ప్రార్థన మనకు విమోచనను అనుగ్రహిస్తుంది. మూడవది, కుమారుని ద్వారా స్వాతంత్రము. కుమారుని ద్వారా మనకు స్వాతంత్రం. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. మనం ఇంతవరకు చదువుకున్నటువంటి వాక్య భాగాల్లో, కుమారుడు మిమ్మును స్వతంత్రునిగా చేసినట్లా మీరు నిజముగా స్వతంత్రులు అగుదురు. నిజమైన స్వాతంత్రం ఇది, ద ట్రూ ఫ్రీడమ్. నిజమైనటువంటి స్వాతంత్రము దేవుడు మనకిచ్చేటటువంటి ఈ యొక్క నిజమైన స్వాతంత్రం 36వ వచనంలో చెప్తున్నాడు. 36వ వచనం, కుమారుడు మిమ్మును స్వతంత్రునిగా చేసిన యెడల. కుమారుడు మిమ్మును స్వతంత్రునిగా చేశాడా? క్రైస్తవులకు ప్రశ్న. క్రైస్తవేతరులకు దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, కమ్ అన్ టు జీసస్. యేసు యొద్దకు వస్తే ఆయన మిమ్మును స్వతంత్రునిగా చేస్తాడు. బంధకాలు లేవు, చీకటి లేదు, ఇరుకులు లేవు, ఓ పద్ధతులు, సాంప్రదాయాలు, ఒత్తిడి, నమ్మకాల యొక్క బాధ ఉండదు. లోకములో ఈ లోకము ఏటిని భయపెడుతుందో వాటికి మీరు భయపడాల్సిన పని లేదు. క్రీస్తు యొద్దకు వస్తే మీకు స్వాతంత్రం. జీసస్ గివ్స్ ఫ్రీడమ్. కుమారుడే మీకు స్వాతంత్రాన్ని ఇస్తాడు. ఎట్లా? అందరు అనుకోవచ్చు, మా దేవుడు లేడా మాకు స్వాతంత్రం వీనికి, మా గురువు లేడా మాకు స్వాతంత్రం వీనికి, మేము నమ్ముకున్న ఫలానా వ్యక్తి స్వాతంత్రం ఇస్తాడు కదా. దేవుని వాక్యం చెప్తుందంటే, ఈ స్వాతంత్రానికి వెల చెల్లించాలి. సమ్వన్ షుడ్ పే ద ప్రైస్. భారతదేశ స్వాతంత్రం కొరకై పలువురు పోరాడారు. అనేకమైన వ్యక్తులు జైలు పాలయ్యారు, చంపబడ్డారు. జలియన్ వాలాబాగ్ ఘాతుకం మనకు తెలుసు కదా. చాలా మంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ధన మాన ప్రాణాలు పోగొట్టుకున్న ప్రజల ద్వారా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అది దేశ స్వాతంత్రం, ఒక దేశ స్వాతంత్రం, ఒక జాతి స్వాతంత్రం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టడం ద్వారా లోకములో ఉన్న ప్రజలందరికీ స్వాతంత్రం దొరికింది. హల్లెలూయా. మానవుడు పాపము నుంచి విడిపించబడ్డాడు. సిన్ ఈజ్ సచ్ ఎ థింగ్, పాపం అంటే మీకు ఈ లోకానికి చాలా అలుసు. పాపము ఏమంటారు, సామెతలు చెప్తాడు, ఒక మంచినీరు తాగినట్టుగా పాపాన్ని చేస్తున్నారని చెప్తాడు. నీళ్లు ఇట్లా గడగడ గడగడ గడగ ఎట తాగుతారు, అంటే పాపం చేస్తున్నారు. అసలు పాపం చేస్తున్నారని ఆ పాప భీతి లేకుండా, పాపము చేస్తున్నామనే జ్ఞానం లేకుండా ప్రజలు పాపములు బ్రతుకుతున్నారు. అయితే కొంతమంది వివేచనతో బయటకు వచ్చారు. మాకు పాపము నుంచి విమోచన కావాలి, పాపము నుంచి రక్షణ కావాలి, పాపము నుంచి మాకు విడుదల కావాలి. ఈనాడు చాలా మంది అంటున్నారు, భారతదేశంలో క్రైస్తవులు, ఈ నిమ్న వర్గాల వారు ఎందుకు క్రైస్తవులు అయ్యారంటే, వాళ్ళని గుడికి రానియలేదంటే చర్చికి పోయినారంట. తప్పు అది. ప్రభువును కనుక్కోవటం వేరు, గుడికి వచ్చి చర్చికోవటం వేరు. గుడికి వచ్చినా చర్చికి వచ్చినా లాభం లేదు.
హ్యావ్ యూ ఫౌండ్ జీసస్? ప్రభువులో స్వాతంత్రం పొందుకున్నవాడు క్రైస్తవుడు. మతం మార్చుకున్నవాడు కాదు, మతం కొరకు వచ్చినవాడు కాదు, గుడికి రాని లేదని చర్చికి వచ్చినవాడు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు అంటే క్రీస్తులో స్వాతంత్రాన్ని పొందుకున్నాడు. నా పాపము ప్రభు క్షమించాడు, కడిగాడు, విమోచించాడు. నీ పాపాన్ని ప్రభు కడిగాడా? కడగబడిన హృదయం కలిగిన వాడు, ఆ అనుభవం కలిగినటువంటి వాడు క్రైస్తవుడు. దేవుని బిడ్డలారా, కమ్ టు క్రైస్ట్ అంటున్నాడు. క్రీస్తు యొద్దకు రండి, కుమారుడే నీకు స్వాతంత్రాన్ని ఇస్తాడు. ఎందుకంటే కుమారుడు మాత్రమే సిలువలో మరణించాడు, కుమారుడు మాత్రమే తన రక్తాన్ని కార్చాడు, కుమారుల్లో మాత్రమే పరిశుద్ధమైన రక్తం ఉంది. మనుష్యుల కలయిక వలన కలిగిన వాడు కుమారుడు కాదు, తండ్రి వలన పంపబడినటువంటి వాడు. కన్య మరియ గర్భమందు ఆయన పరిశుద్ధాత్మ చేత ఆయన జన్మించాడు. గాడ్ సెంట్ హిస్ సన్ వితౌట్ మ్యాన్స్ ఇంటర్ఫియరెన్స్. మానవుని ప్రమేయం లేకుండా దేవుడు తన కుమారుణ్ణి పరిశుద్ధునిగా ఈ లోకానికి పంపించాడు. కుమారునిగా జన్మించి, పరిశుద్ధునిగా జన్మించి, పరిశుద్ధునిగా జీవించి, ఆయన పాపి యొక్క పాపమును తన వీపు మీద వేసుకుని ఆయన పాపి స్థానంలో ఆయన క్రయధనాన్ని చెల్లించాడు. అందుకే ద వర్డ్ మీన్స్ ఎ లాట్. కుమారుడే నీకు స్వాతంత్రాన్ని ఇస్తాడు, నాట్ అదర్. భక్తి మార్గము కాదు, ముక్తి మార్గము కాదు, ఇది ఒక శక్తి మార్గం కాదు, ఇది రక్షణ మార్గం. కుమారుని యొద్దకు వస్తే మీకు స్వాతంత్రం దొరుకుతుంది. వచ్చారా ఈ లోకంలో? మనం అందరం వచ్చాం, దేవునికి వందనాలు. కానీ స్వాతంత్రాన్ని అనుభవించాలి. లోకానికి చెప్పాలి మాకు ఆడికి రానినందుకు ఈడికొచ్చినాం అనేది మతం కాదు. దట్స్ నాట్ ద రైట్ ఇంటర్ప్రిటేషన్. క్రైస్తవుడు అంటే అక్కడ పోలేనందుకు ఇక్కడికి వచ్చిండు అనేది క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు అంటే క్రీస్తును కనుగొన్నవాడు క్రైస్తవుడు, కుమారుని యొద్దకు వచ్చిన వాడు క్రైస్తవుడు, కుమారుని రక్తంలో కడగబడినటువంటి వాడు క్రైస్తవుడు, కుమారుని ద్వారా ఆ విమోచన అనుభవం పొందినటువంటి వాడు క్రైస్తవుడు. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ప్రియ దేవుని సంగమా, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. పరిశుద్ధాత్మ ద్వారా మనకు స్వాతంత్రాన్ని దేవుడు అనుగ్రహించాడు. గత వారం మనం చూసుకున్నాం 2 కొరింథీ 3వ అధ్యాయం, 2 కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనం ఏమంటున్నాడు అక్కడ? ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. హల్లెలూయా. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ప్రభు తన యొక్క ప్రజల యొద్ద ఉన్నాడు. ప్రభు తన యొక్క ప్రజల యొద్దకు తన యొక్క ఆత్మను పంపించాడు. ప్రభు ఆత్మ కలిగిన వారు స్వాతంత్రంలో ఉన్నవారు. యు ఆర్ ఫ్రీ. మీరు స్వతంత్రులే. మీరు ఎవరికి కూడా బానిసలు కాదు, దాసులు కారు. మీరు విమోచించబడిన వారు. మీకు కుమారులు కుమార్తెలను దేవుడు పేరు పెట్టాడు. హల్లెలూయా. ఏ దేవుడైనా పెట్టిండమ్మ పేరు? ఏ దేవుడైనా కానీ ఒక ప్రజలు మీరు నా కుమార్తెలు, మీరు నా కుమారులని పిలిచిన దేవుడు ఎవరైనా ఉన్నాడా? దెర్ ఇస్ నో గాడ్. అయితే ఈ దేవుడు అంటున్నాడు, నీకు శ్రేష్టమైన పేరు పెడతాను. ఐ గివ్ యూ ద బెస్ట్ నేమ్. ఈ లోకము ఇవ్వనటువంటి బెస్ట్ నేమ్ ఇస్తాను. ఏంటది? కొడుకులు కూతుళ్ళు అనిపించుకొనుట కంటే శ్రేష్టమైనటువంటి పేరు. హల్లెలూయా. మాసిదోనియాలో మొదటిసారిగా వీరు క్రైస్తవులని పిలువబడ్డారు. హల్లెలూయా. అంతియోకయలో మొదటిసారిగా వీరు క్రైస్తవులని పిలువబడ్డారు. ఫస్ట్ టైం దే ఆర్ కాల్డ్ క్రిస్టియన్స్. వై యు ఆర్ కాల్డ్ క్రిస్టియన్? మీరు క్రైస్తవులని ఎందుకు పిలువబడుతున్నారు? బికాజ్ యూ ఫాలో క్రైస్ట్. యూ డోంట్ ఫాలో ఏ రిలీజియన్. రిలీజియన్ ఫాలో అయితే మనల్ని జూడాయిజం అని పిలిచేవారేమో, ఇజ్రాయలైట్స్ అని పిలిచేవారేమో, ప్రోసలైట్స్ అని పిలిచేవారు, మతం మార్చుకున్న వాళ్ళని. కానీ అంత్యోకయలో మొదటి పేరు క్రైస్తవులని పిలువబడినప్పుడు వారు క్రీస్తును వెంబడించువారని వారికి పేరు. దేవునికి వందనాలు. ప్రభు ఏ ఆత్మ కాబట్టి ఈ ప్రభు అనుగ్రహించు స్వాతంత్రము. దయచేసి చూడండి ఏమంటాడు? ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. అమ్మా, మనం ఈ స్వాతంత్రంలో ఉన్నామా? చెప్పుకుంటున్నాం, బాగానే ఉంది. వాక్యాన్ని చదువుతున్నాం, బాగానే ఉంది.
క్రైస్తవులమని మనం లోకంలో మంచిగానే బ్రతుకుతున్నాం, సంతోషమే. కానీ ప్రభు యొక్క ఆత్మ మనలో ఉంటే ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తాం. దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్స్, మనకు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు.